రీసెంట్గా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు పార్లమెంట్లో సీఎం విజయ్ను కంగ్రాచులేట్ చేస్తూ ప్రజలను విడదీసే సనాతన ధర్మం నిర్మూలించబడాలి అని మరోసారి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశాడు. ప్రజలను విడదీసిన సనాతన ధర్మాన్ని నిర్మూలించబడాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో దాదాపు 2 ఏళ్ల క్రితం అతను చేసిన ఇదే స్టేట్మెంట్ దేశంలో ఎంత వివాదంగా మారిందో మనందరికీ తెలుసు. సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మంపై ఆయన మాటల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. నిజానికి డిఎంకే పవర్ కోల్పోవడానికి గల అనేకమైన కారణాల్లో ఇదే ముఖ్యమైనది అని చాలా మంది నమ్ముతున్నారు. అయితే అధికారం కోల్పోయినా కానీ వీళ్ళెందుకు హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారు? హిందూయిజం అంటే తమిళ ప్రజలకు పడదా? రాముడికి బదులు రావణాసురుడికి ఇక్కడ పండుగలు ఎందుకు చేస్తుంటారు? వై తమిళనాడు హేట్స్ రామ? ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తమిళ ప్రజలు రాముణ్ణి ఎందుకు ద్వేషిస్తారు? ప్రతి సంవత్సరం దేశం మొత్తం రామ్లీలా సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో రావణాసురుడి బొమ్మను తగలబెట్టడం మనం చూస్తుంటాం. కానీ తమిళనాడులో ప్రజలు దీనికి పూర్తి విరుద్ధంగా చేస్తుంటారు. వాళ్ళు రావణాసురుడికి బదులు రాముడి బొమ్మను తగలబెడతారు. అండ్ దానికి రావణ్ లీలా అని పేరు కూడా పెట్టారు. తమిళనాడులో ఎంతో మంది ఫేమస్ పర్సన్స్ ఎన్నోసార్లు రాముణ్ణి ఇన్సల్ట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అండ్ అక్కడి ప్రజలు కూడా దీనిపై పెద్దగా రియాక్ట్ అవ్వరు. అంతేకాదు తమిళ సినిమాల్లో రావణ్ పేరున్న వ్యక్తిని హీరోగా, రామ్ పేరున్న వ్యక్తిని విలన్గా చూపించడం చాలా కామన్. అంతేకాదు అక్కడి సినిమాల్లో రావణాసురుడు సీతను తాకలేదు, కానీ అతన్ని విలన్ అంటాం. రాముడు సీతను అనుమానించి అగ్నిలో దూకమన్నాడు, కానీ అతన్ని హీరో అంటారు. రాముడి కంటే రావణుడే మంచోడు అనే ఇలాంటి డైలాగ్స్ ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అదే రామ அவளை காப்பாத்தி கொண்டு போய் அவளை சந்தேகத்தில போட்டு எரிச்சானா அவன் நம்ம கடவுள் சொல்றமா? అవును మామ. ராமன் கெட்டவனா ராவணன் கெட்டவனா? రావణ నల్లవనే రామలనే కట్టవా. అయోధ్య మందిర్ కట్టినప్పుడు తమిళనాడులో లైవ్ టెలికాస్ట్ ని బ్యాన్ చేశారు. కొందరు లీడర్స్ రామ్లీలాకి సౌత్కి సంబంధమే లేదని అంటూ ఉంటారు. తమిళనాడు నుంచి కొందరు దేశం మొత్తం రామ్లీలాను బ్యాన్ చేయాలి అని పిఎంకి లెటర్స్ కూడా రాశారు. కానీ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. మీరు హిస్టరీలోకి వెళ్తే ఇంకా డార్క్ మూమెంట్స్ కనిపిస్తాయి. పబ్లిక్గా రాముడి ఫోటోను చెప్పులతో కొట్టి తగలబెట్టిన రోజులున్నాయి. సో ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు హిందూ దేవుళ్ళకి, టెంపుల్స్కి, స్పిరిచువాలిటీకి పేరు పొందిన తమిళనాడుకి రాముడి మీద ఎందుకంత కోపం? ఇండియా మొత్తం రాముడిని మొక్కుతుంటే తమిళనాడు ఎందుకు వేరే దారిలో వెళ్తోంది? రాముడికి తమిళనాడుకి మధ్య ఏం జరుగుతుంది? ఎందుకు కొందరు రావణుణ్ణి పొగుడుతూ ఉంటారు? అసలు ఇది టోటల్ తమిళనాడు ఫీలింగా, లేక దీని వెనుక ఏదైనా స్టోరీ ఉందా? ఈ నిజం తెలియాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి. రాముడు మరియు తమిళనాడు మధ్య ఉన్న ఈ టెన్షన్ నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు. ఇది అయోధ్య ఇష్యూ వల్ల వచ్చింది కూడా కాదు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం స్టార్ట్ అయింది. అప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఒక కొత్త ఐడియాలజీ మీద బిల్డ్ అయ్యాయి. ఈ ఐడియాలజీ మతాలను క్వశ్చన్ చేయడమే కాదు, ఎగతాళి కూడా చేసింది. డైరెక్ట్గా దేవుళ్ళ మీద వార్ డిక్లేర్ చేశారు. ఈ ఐడియాలజీకి సెంటర్ ఫిగర్ ఎవరో కాదు, పెరియార్ ఈవి రామస్వామి. పెరియార్ ఏదో ఆర్డినరీ వ్యక్తి కాదు. ఆయన గొప్ప స్పీకర్, ఫియర్లెస్ రీఫార్మర్. క్యాస్ట్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ మీద జెన్యూన్గా ఫైట్ చేశారు. కానీ ఆ ఫైట్లో ఆయన హిందూ రిలీజియన్ మీద, ముఖ్యంగా హిందూ దేవుళ్లపై చాలా ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు, కుల వివక్షకు హిందూ మతమే కారణమని అతను బలంగా నమ్మేవాడు. హిందూ మతాన్ని బ్రాహ్మణులు క్రియేట్ చేశారని, రామ రావణ స్టోరీ ఒక పొలిటికల్ స్టోరీ అని ఆయన నమ్మేవారు. నార్త్ నుంచి వచ్చిన ఆరియన్స్ సౌత్లో ఉన్న ద్రవిడియన్స్ని ఓడించారని ఆయన చెప్పేవారు. రావణుడు విలన్ కాదు, ఆయన ఒక ద్రవిడ రాజు అని ఆయన ఫిక్స్ అయ్యారు. ఆర్యన్ రామ కిల్డ్ ద్రవిడియన్ రావణ అనే ఈ నమ్మకమే తమిళనాడు ద్రవిడ పాలిటిక్స్కి ఫౌండేషన్ అయింది. ఇలా రాముడు ఒక పొలిటికల్ సింబల్గా మారి ద్వేషానికి సెంటర్ పాయింట్ అయ్యాడు. పెరియార్ పబ్లిక్ మీటింగ్స్లో దేవుళ్ళని ఎగతాళి చేసేవాడు. దేవుడుంటే నన్ను ఎందుకు ఆపట్లేదు అని అడిగేవాడు. విగ్రహాలని పగలగొట్టాడు. హిందూ స్క్రిప్చర్స్ని తగలబెట్టాడు. రాముడు ఒక పిరికివాడని, సీతను తప్పుగా మాట్లాడేవాడు. ఇలా ఈ ఎక్స్ట్రీమ్ ఏథియిజం అంటే నాస్తికత్వం పెరిగిపోయింది. అయితే 1971లో సేలంలో జరిగిన ఒక ర్యాలీ అంతా మార్చేసింది. సూపర్స్టిషన్ ఎరాడికేషన్ కాన్ఫరెన్స్, మూఢనమ్మకాల నిర్మూలన సభ అని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ 10 ఫీట్ల రాముడి విగ్రహాన్ని చెప్పులతో కొట్టారు. రాముడు, సీత అండ్ మురుగన్ ఫోటోలని వల్గర్గా చూపించారు. ఇది కోట్ల మంది హిందువుల నమ్మకాన్ని ఇన్సల్ట్ చేసినట్టయింది. ఈ న్యూస్ వచ్చాక దేశం మొత్తం షాక్ అయింది. తమిళనాడులో ఇది ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోయారు. దాంతో అప్పటి సీఎం కరుణానిధి పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఎందుకంటే డిఎంకే పార్టీ వచ్చింది పెరియార్ పెట్టిన డీకే పార్టీ నుంచి. ఆయన పెరియార్కి పొలిటికల్ వారసుడు, కానీ సీఎంగా ఆయనకు సామాన్య ప్రజల ఓటు కూడా కావాలి. సో పెరియార్ని తిట్టలేక, అలా అని ఈ ఇన్సల్ట్ని సపోర్ట్ చేయలేక
ఎవరి సెంటిమెంట్స్ అయినా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి అని అన్నారు. సిహెచ్ రామస్వామి అనే వ్యక్తి తుగ్లక్ మ్యాగజైన్లో ఆ ర్యాలీ ఫోటోలు ప్రింట్ చేశారు. గవర్నమెంట్ భయపడి ఆ కాపీస్ అన్నిటినీ సీజ్ చేయాలి అని చూసింది. కానీ ఎలాగోలా కాపీస్ బయటకు వచ్చాయి. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పుడు తమిళ ప్రజలకి ఇది కుల సమస్య కాదు, మన మత విశ్వాసాలపై అటాక్ అని అర్థమైంది. 1974లో పెరియార్ చనిపోయాక ఆయన ఫాలోవర్స్ రామ్లీలా పండుగ రోజే రావణలీల అనే ఒక ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు. నార్త్లో రాముణ్ణి పూజిస్తే సౌత్లో మేము రాముణ్ణి తగలబెడతాం అని డైరెక్ట్ ప్రొటెస్ట్ చేశారు. ఇందిరాగాంధీకి కూడా రామ్లీలాకి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. ఆమె చాలా పొలైట్గా రామాయణం ఒక గ్రేట్ స్టోరీ, ఇందులో కులం జాతి అనేవి లేవు, ఇది ఒక కల్చరల్ ట్రెడిషన్ అని రిప్లై ఇచ్చారు. దాని తర్వాత ఆమె రామ్లీలాకి వెళ్లడంతో పెరియార్ ఫాలోవర్స్ కోపంతో ఊగిపోయారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. 1976లో కోర్టు వాళ్ళని వదిలేసింది. వారి వల్ల వైలెన్స్ ఏం జరగలేదు కాబట్టి ఇది క్రైమ్ కాదు అని తీర్పిచ్చింది. దీంతో వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. న్యూస్లో ఉండటానికి రావణ లీలాను రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. రియాలిటీ ఏంటంటే ఈ ఈవెంట్లో సరిగ్గా 100 మంది కూడా ఉండరు. కానీ నేషనల్ మీడియా మాత్రం తమిళనాడు సెలబ్రేట్స్ రావణ లీలా అని హెడ్లైన్స్ వేస్తుంది. ఏదో స్టేట్ మొత్తం రాముణ్ణి రిజెక్ట్ చేసి రావణుణ్ణి మొక్కుతున్నట్లు తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేశారు. నిజానికి తమిళనాడులో రామ్ లీలా లేక రావణ లీలా రెండు తమ ట్రెడిషన్స్ కావు. ఇవి రెండు నార్త్కి సంబంధించినవే. ఈ గ్రూప్స్ రాముడి ఫొటోస్ తగలబెట్టడం ఐడెంటిటీ కోసం చేస్తుంటారు. మేము నార్త్ ఇండియన్ హిందూ ఐడెంటిటీలో భాగం కాదు అని చూపించుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు. ఒక చిన్న లాజిక్, వీళ్ళు మురుగన్ని కానీ అమ్మన్ని కానీ ఇన్సల్ట్ చేయరు. ఎందుకంటే లోకల్ దేవుళ్ళని ఏమైనా అంటే జనాలు తిరగబడతారు, ఓట్లు రావు అని వీళ్ళకి తెలుసు. అందుకే సేఫ్ టార్గెట్గా నార్త్ ఇండియన్ దేవుళ్ళని టార్గెట్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ఎక్కువ మంది తమిళ ప్రజలు దీన్ని సపోర్ట్ చేయరు. 1970లలో కూడా కామన్ పీపుల్ ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అవ్వలేదు. ఈరోజు తమిళనాడులో మీరు ఎవరిని అడిగినా రాముడిపై ద్వేషాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్లకు మురుగన్ లేదా పెరుమాల్తో పర్సనల్ కనెక్షన్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ రాముణ్ణి గౌరవిస్తూ ప్రేమిస్తారు. తమిళ్ ఫ్యామిలీస్లో రామన్, రామచంద్రన్, జానకి రామన్, పట్టాభిరామన్ అనే పేర్లు చాలా కామన్. ఆఖరికి పెరియార్ అసలు పేరు కూడా రామస్వామినే. కానీ ఎప్పుడైనా రావణ అనే పేరున్న వ్యక్తిని తమిళనాడులో మీరు చూసారా? లేదు, ఉండరు. లిటరేచర్లో రావణుణ్ణి ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్గా చూస్తారు తప్ప ఎవరూ మొక్కరు. తమిళనాడులో రాముడికి 200కు పైగా టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగినవి. సో ఒక్కో ముక్కలో చెప్పాలంటే తమిళనాడు రాముణ్ణి ద్వేషించట్లేదు. అది కేవలం కొన్ని పొలిటికల్ గ్రూప్స్ తమ ఐడియాలజీ కోసం, తమ ఐడెంటిటీ కోసం చేస్తున్న స్టేట్మెంట్స్ మాత్రమే. ఉదయనిధి స్టాలిన్ కూడా అందులో ఒకడు. నిజానికి ఇప్పటికీ ఎక్కువ మంది తమిళ ప్రజలు రాముణ్ణి ఇతర దేవుళ్ళలాగే పూజిస్తూ ఉన్నారు.